సీడ్ కమ్ ఫర్టిలైజర్ ఏంటంటే ఇది ఒకేసారి ఇత్తనం పెడుతుంది, సేమ్ టైం మందు కూడా పెడుతుంది. లేబర్ ఇబ్బంది లేకుండా ఉన్నతాన్నే మనము ఆ మట్టల్ని స్మాష్ చేసుకోవచ్చు. ఆయిల్ ఫామ్ రైతుల కోసం సపరేట్గా స్లాషర్ ఉంది, అలాగే స్మాషర్ ఉంది. రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్. ఈరోజు రాజేందర్ రెడ్డి గారి రైతు షోలో ఈరోజు అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో ఉన్న రకరకాల యంత్రాలు నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. ప్రస్తుతం మనం గవర్నమెంట్ కూడా ఎంతో సహకరిస్తుంది ఆయిల్ ఫామ్ రైతులకి. ఆయిల్ ఫామ్ రైతుల కోసం సపరేట్గా స్లాషర్ ఉంది, అలాగే స్మాషర్ ఉంది. స్లాషర్ వచ్చేసి మన పామాయిల్ తోటల రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ ఏంటంటే స్పెషల్గా పామాయిల్ తోటలో కలుపు నివారణ చేసుకోవచ్చు. పామాయిల్ తోటలో ఇప్పటివరకు ఏ విధంగా ఉండేదంటే ఒకప్పుడు రోటోవేటర్ వాడేది, లేకుంటే కలుపు మందు వాడేది. ఈ రెండు రోటోవేటర్ కానీ కలుపు మందు కానీ పామాయిల్ తోటలో చేయొద్దు. సో ఈ రెండు చేయకుండా మనం కలుపు నివారణ చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం మన స్లాషర్. ఈ స్లాషర్ వచ్చేసి ఏంటంటే భూమి పైన ఉపరితలం నుండి 1 ఇంచు 1/2 ఇంచు వరకు ఉంచి మనం పైన ఉన్న వీడింగ్ మొత్తం చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే భూమి అనేది దెబ్బతినదు. భూమి దెబ్బతినదంటే పైన ఉన్న వేరు వ్యవస్థ కూడా దెబ్బతినదు. దిగుబడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పామాయిల్ తోటలో ఇంకో ఇబ్బంది ఏంటంటే మట్టలు, మిగిలిపోయిన మట్టలు, ఎండిపోయిన మట్టలు తీసుకుపోయి లేబర్ సాయంతో బయట వేసేది, లేదంటే అంటు పెట్టేది, రకరకాల ఇబ్బందులు అయితే ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా లేబర్ ఇబ్బంది లేకుండా ఉన్నతాన్నే మనము ఆ మట్టల్ని స్మాష్ చేసుకోవచ్చు. ఆ మిషన్ అక్కడ ఉంది. ఇందాక చెప్పాను కదా స్మాషర్. ఈ స్మాషర్ మిషన్ అనేది ఇదే అండి. మనము పామాయిల్ తోటలో మిగిలిపోయిన మట్టలు, ఎండిపోయిన మట్టలు, కొబ్బరి తోటలో ఉన్న మట్టలు, లేకుంటే అరటి తోటలో ఉన్న మట్టలు ఏవైనా కానీ పొలం నుండి తీసుకెళ్ళి బయటకు పడేసే ఇబ్బంది లేకుండా ఉన్న దగ్గరనే మొత్తం పొడి చేసి ఆ భూమికి ఇంకా కొంచెం సారవంతం పెంచి కంపోస్ట్ లాగా మారి భూమికి బలం చేకూర్చే విధంగా ఈ మిషన్ అనేది తయారు చేయడం జరిగింది. జస్ట్ ఎండిపోయిన మట్టలు తీసుకొచ్చి ఇందులో వేసేస్తే ఇక్కడ దీని సాయంతో 360 డిగ్రీస్ తిరిగే మిషన్ ఉంటుంది. దీని సాయంతో మనము చెట్టు దగ్గరనే మొత్తం పొడి అయిపోతుంది. తద్వారా ఏంటంటే అదే భూమికి కంపోస్ట్ లాగా మారి భూమి శక్తి లాగా మారుతుంది. ఇది వచ్చేసి ఈ మిషన్. నెక్స్ట్ మిషన్ వచ్చేసి సీడ్ కమ్ ఫర్టిలైజర్. సీడ్ కమ్ ఫర్టిలైజర్ ఏంటంటే ఇది ఒకేసారి ఇత్తనం పెడుతుంది, సేమ్ టైం మందు కూడా పెడుతుంది. ఇది మొక్కలు, జొన్నలు, రాగులు, సజ్జలు, వేరుశెనగ, శనగ అన్ని రకాల పంటలు దీని ద్వారా విత్తనం వేసుకోవచ్చు. జస్ట్ ఇక ఇందులో ఉన్న రీల్స్ మార్చుకుంటే చాలు విత్తనానికి తగ్గట్టు. ఇందులో మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ చదివి మనం నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ సాయంతో మనం ఈజీగా ఎవ్రీథింగ్. ఈ మిషన్ వచ్చేసి డబుల్ ఆటో రోల్ మిషన్. డబుల్ ఆటో రోల్ మిషన్ ఏంటంటే స్పెషల్ మన కరీంనగర్, నల్గొండ, ఖమ్మం ఏరియాల్లో వరి సాగు అనేది ఎక్కువ జరుగుతుంటుంది. అలాంటి రైతులకి ఒకేసారి 300 మీటర్లు, ఇంకో 300 మీటర్లు ఆటో రోలింగ్ మోడల్. ఇది ఆటో రోలింగ్ మోడలే, అదే ఆటో రోలింగ్ మోడలే. ఈ రెండు ఆటో రోల్ సాయంతో దాదాపు 10 ఎకరాల వరకు సింపుల్గా ఒకేసారి మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. గట్టి కాడ పెట్టి ఇక్కడ వైపు 300 కిలోమీటర్లు వచ్చు, ఇటువైపు 300 మీటర్లు వెళ్ళవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ పని అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డబల్ ఆటో రోల్. సేమ్ మిషన్ వచ్చేసి సింగిల్ ఆటో రోల్. ఇది నల్గొండలో చాలా ఫేమస్. నల్గొండ జిల్లా రైతులకి చాలా బెస్ట్ ప్రొడక్ట్ ఇది. ఇది వచ్చేసి సింగిల్ ఆటో రోల్. ఇది 300 మీటర్ల పైప్ వస్తుంది, 500 లీటర్ ట్యాంక్ వస్తుంది, 15 HP పంప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక పెద్ద పాపులర్ మోడల్, తెలంగాణలోనే పాపులర్ మోడల్. ఈ మిషన్ ఏంటంటే 2-in-1 మోడల్. ఒకే మిషన్లో ఆటో రోలింగ్ మోడల్ వస్తుంది, 300 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి వైపర్ మోడల్. ఇది వచ్చేసి వరి రైతులకి, తోట రైతులకి ఇది వాడుకోవచ్చు. ఇలా మిరప కానీ, మినుము కానీ, శనగ, వేరుశెనగ అలాంటి రైతులకి ఈ వైపర్ సాయంతో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది వైపర్ అనేది లెఫ్ట్ టు లెఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ వచ్చేసి 12 నుండి 15 ఫీట్లు, రైట్ వచ్చేసి 12 నుండి 15 ఫీట్లు కవర్ చేసుకోవచ్చు. మొక్క సైజుని బట్టి అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. కింద ఉంటే కిందికి పెట్టుకోవచ్చు, పైకంటే పైకి పెట్టుకోవచ్చు. 1 ఫీట్ టు 7 ఫీట్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి చిన్న రైతులు సీతాఫలం కానీ, బత్తాయి కానీ, సపోటా కానీ అలాంటి రైతులకి ఇట్లా యాంగిల్ కూడా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా పెట్టుకోవచ్చు, కిందికి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. తద్వారా ఏంటంటే మాన్యువల్గా ఓన్లీ ట్రాక్టర్ డ్రైవర్ సహాయంతోనే ఈజీగా 1 టైం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మరొక మంచి విషయం ఏంటంటే ఇవన్నీ మన తెలంగాణలోనే మ్యానుఫ్యాక్చరింగ్, తెలుగు రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన సంస్థ అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్. ఎక్కడో గుజరాత్, పంజాబ్ నుంచి తెచ్చుకోకుండా మన రాష్ట్రంలో 2nd జనరేషన్ నడిపిస్తున్న కంపెనీ. ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి 3-in-1 మోడల్. ఒకే సిస్టంలో 3 రకాలుగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి ఇందాక చెప్పినట్టు 300 మీటర్ల రీలర్ ఉంటుంది. ఆ రీలర్ సాయంతో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 వైపర్. ఈ వైపర్ సాయంతో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. నెంబర్ 3
బూమ్ అనేది అప్ అండ్ డౌన్, ఇది కూడా అడ్జస్టబుల్ మోడల్. కింద 1 feet టు మాక్సిమం 7 feet వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇది మంచి కలుపు మందులు కానీ హెర్బిసైడ్ కానీ మొత్తం సార్కల్ పడకుండా ఒకటేసారి మంచిగా స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. కలుపు మందులకి ఇది చాలా ఫేమస్ ఈ మిషన్. ఇది వచ్చేసి చాప్ కట్టర్ అండి. డైరీ ఫామ్ రైతులకి సింపుల్గా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. గడ్డి వేస్ట్ కాకుండా పశువులు కూడా ఇష్టంగా తినే మిషన్ అండి ఇది. గడ్డి డైరెక్ట్ కట్ చేసి పెడితే పశువులు ఇష్టంగా తినలేవు, కొంత అయితే గడ్డి నష్టం జరుగుతుంది. ఇందులో ఏంటంటే పశువులు కూడా ఇష్టంగా తింటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయి. అదే హ్యాపీగా ఉంటే పాలు కూడా ఎక్కువ వస్తాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది గడ్డి అనేది వేస్ట్ కాదు. కింద ఉంటాయి చూసారా, అది దొడ్డువి, అది కూడా మంచిగా ఇష్టపడి తింటాయి. ఇది ఏంటంటే చాప్ కట్టరు. ఇది వచ్చేసి రకరకాల మోడల్ అవైలబుల్ ఉన్నాయి. డైరీ ఫామ్ రైతులు 1 నుండి 5 ఉంటే ఒక మిషను, 5 నుండి 15 ఉంటే ఒక మిషను, 15 నుండి 40 ఉంటే ఒక మిషన్, రకరకాల కెపాసిటీ బట్టి అనేక రకాల మిషన్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ ఏంటంటే నడుస్తున్నప్పుడు కూడా ఇది కంప్లీట్ అప్డేటెడ్ టెక్నాలజీ ఉంది. నడుస్తున్నప్పుడు కూడా గడ్డి సైజ్ అనేది, కటింగ్ సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్, 1 ఇంచ్, 2 ఇంచ్ అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 3 HP బాయ్కట్ కరెంట్ అయినా వాడుకోవచ్చు, ఇంటికట్ కరెంట్ అయినా వాడుకోవచ్చు. 3 HP 3 ఫేస్, 3 HP సింగిల్ ఫేస్ ఉంది. అలాగే 5 HP 7 HP 9 HP వరకు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద రైతులకి 100 ఎకరాలు 150 ఎకరాలు తోటలు ఉన్న రైతులకి స్ప్రేయింగ్ అనేది ఎప్పుడు కష్టంగానే ఉండేది. ఇంతకుముందు 500 లీటర్లు 1000 లీటర్ల వరకే సామర్థ్యం ఉండేవి కదా. ఇప్పుడు వచ్చేసి అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో 2000 లీటర్లు ప్లస్ 3000 లీటర్లు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ 2000 లీటర్లు ఉంటే ఒకేసారి పని మొత్తం ఈజీగా జరుపుకోవచ్చు. మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ స్ప్రేయింగ్ చేసే ఇబ్బందులు అనేవి జరగవు. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే ఒకేసారి మొత్తం అన్ని చెట్లకు ఒకేసారి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇందులో మాన్యువల్ మోడల్ ఉంది, ఆటోమేటిక్ మోడల్ ఉంది, వైపర్ మోడల్ ఉంది. మాన్యువల్ మోడల్ వచ్చి సేమ్ 300 మీటర్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆటో రోలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వైపర్ మోడల్. ఇప్పుడు ఇందులో కూడా పామాయిల్ తోటలు ఉంటారు కదా, మామిడి తోటలు ఉన్న వాళ్ళకి ఎవరైనా వైపర్ వాడుకోవాలనుకుంటే వైపర్ సిస్టమ్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇది కూడా సేమ్ 15 లెఫ్ట్ 15 రైట్ 15 ఫీట్ కవర్ చేస్తుంది. అద్భుతమైన విషయం ఏంటంటే ఇది షూటర్. టార్గెటెడ్ ప్లేస్లోనే మనము షూటింగ్ చేసుకోవాలి, టార్గెటెడ్ ప్లేస్లో మనం స్ప్రేయింగ్ చేసుకోవాలంటే మొత్తం ఒకే తన పడి టార్గెటెడ్ స్ప్రే చేసుకోవాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. ఇది 360 degrees తిరుగుతుంది. లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ అప్ డౌన్ మొత్తం తిరుగుతుంది. ఇది ఏంటంటే లివర్ ట్రాక్టర్ డ్రైవర్ చేతుల్లో ఉంటుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ పెట్టుకోవచ్చు, రైట్ అంటే రైట్ పెట్టుకోవచ్చు. ఇది సింపుల్గా టార్గెటెడ్ ప్లేస్లో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. రైతు కంటికి కనపడక ముందే 3 నుంచి 5 రోజుల ముందుగా రైతులందరికీ నమస్కారం. నా పేరు వర్ష. మేము కృషివాస్ యాప్ ద్వారా మాట్లాడుతున్నాం. కృషివాస్ యాప్ ఇక్కడ అగ్రి షోలో పెట్టడం జరిగింది. ఈ కృషివాస్ యాప్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను కొన్ని విషయాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రస్తుత కాలంలో రైతులు తమ పంటలో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, ఏమేమి తెగుళ్ళు వస్తున్నాయో గుర్తించడం చాలా కష్టమవుతుంది. దీన్ని మార్చడానికి కృషివాస్ ఒక యాప్ కనిపెట్టారు. ఈ కృషివాస్ యాప్ ద్వారా రైతులు తమ పంటలో ఏమేమి సమస్యలు వస్తున్నాయో, ఏమేమి తెగుళ్ళు వస్తున్నాయో గుర్తించవచ్చు. దీని ద్వారా ఏంటంటే మా యాప్ ద్వారా మీకు ముందస్తు హెచ్చరికల ద్వారా మీకు ఏమేమి సమస్య రాబోతుందో, అంటే రైతు కంటికి కనపడక ముందే 3 నుంచి 5 రోజుల ముందుగా పంటలో ఏ సమస్యలు వస్తున్నాయి, ఏ తెగుళ్ళు వస్తున్నాయో మీకు హెచ్చరికల ద్వారా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే రైతు ఆ సమస్య ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏ సమస్య ఉందో గుర్తించి దానికి ఏ మందు కొట్టాలి, ఏ స్ప్రే చేయాలో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే రైతు తమ పెట్టుబడులు తగ్గించుకుని దిగుబడి అనేది పెంచుకోవచ్చు. అదేవిధంగా మేము వాతావరణ హెచ్చరికలు ఇస్తాం, నేల యొక్క తేమ శాతం, ఆకు యొక్క తేమ శాతం ఇస్తాము. సమస్య ఉన్న ప్రదేశానికి రైతు ఎలా వెళ్ళాలో కూడా మేము నావిగేషన్ ద్వారా మేము చెప్తాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కృషివాస్ ఒక ముందస్తు హెచ్చరికల ద్వారా ఇక్కడ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఇక్కడ సమస్య ఉన్నట్టు చోటికి రైతు నావిగేషన్ అనే బటన్ ఉపయోగించి తమ సమస్య ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ డయాగ్నోసిస్ అనే బటన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ లక్షణాలు ఉన్నాయో గుర్తించి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించిన తర్వాత రైతుకి ఏం స్ప్రే చేయాలో కూడా అక్కడ ఈ విధంగా మీకు రికమెండేషన్ ఇచ్చి ఎంత కొట్టాలి, ఎంత స్ప్రే చేయాలో కూడా తెలుస్తుంది. తద్వారా ఏంటంటే రైతులు తమ పెట్టుబడులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకుంటారు. అలాగే మా యాప్లో పంట యొక్క ఆరోగ్యంతో పాటు నేల యొక్క సమాచారం ఇస్తుంది. నేల యొక్క ఆరోగ్యం, ఆకు యొక్క ఆరోగ్యం, అలాగే వాతావరణ హెచ్చరికలు, వాతావరణం కూడా ఇస్తుంది. వాతావరణం ప్రస్తుత కాలం నుంచి 48 గంటలు
భవిష్యత్తు 15 రోజుల్లో ఏమేమి జరుగుతుంది, ఎంత వాతావరణం ముందు కూడా మీ పొలంలోనే తెలుసుకోవచ్చు. ఈ విధంగా రైతులకి ముందస్తు హెచ్చరికల ద్వారా రైతులు తెలుసుకోవడం వల్ల రైతులు తమ పెట్టుబడులను తగ్గించుకుని దిగుబడి అనేది పెంచుకోవచ్చు. కృషివాస్ యాప్ అనేది అండి ప్లే స్టోర్ లో మనకి అవైలబుల్ గా ఉంది. బోత్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో అవైలబుల్ అండి. కృషివాస్ ఫార్మర్ అనే యాప్ అన్ని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్ అండ్ మీ పేరు పెట్టి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుని చూస్తే మీరు యాప్ ని ప్రమోట్ చూసుకోవచ్చు అండి. తెలుగు